చంద్రబాబు నిన్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారండి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. విజయవాడలో జరిగాయి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆయన కేక్ కట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి గమనిస్తే ముఖ్యమంత్రి చెప్తున్నారు మాట, బాధేస్తోంది. 6 నెలలుగా రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్న 5 ఏళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదు. సీఎం చెప్తున్నారు 7 నెలల తర్వాత ఇప్పుడు ఆయనకి పరిష్కారం కనిపించట్లేదట. ఆయన విపక్షంలో ఉండగా వీటన్నిటిని సరిచేసేస్తాం, వీటన్నింటినీ సరిదిద్దేస్తాం, జనం మీద బాధలు లేకుండా చేస్తాం, అన్ని రకాలుగానే ఆదుకుంటాం, అనేక రకాల పథకాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని ఎన్నెన్నో ఒకటి కాదు, చెప్పనటువంటి మాట లేదు, ఇవ్వనటువంటి హామీ లేదు. అన్ని రకాలుగా చంద్రబాబు జనాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జనం కూడా ఆయన మాటలను విశ్వసించారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటే దానికి తగ్గట్టుగా ఆయనకి విస్తృతమైనటువంటి స్థాయిలో పట్టం కట్టారు. అనూహ్యమైనటువంటి మెజార్టీలతో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు తోడ్పడ్డారు. కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, నాకు 6 నెలలుగా కష్టపడుతున్నా ఏమీ అర్థం కావడం లేదు, ఇది గట్టెక్కడ ఎలాగో తెలియడం లేదు, అసలు దీనికి పరిష్కారం కూడా దొరకడం లేదు అని చెప్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి. గతంలో 3 సార్లు సీఎంగా పనిచేసినప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ప్రజలు నాకు బాధ్యత అప్పగిచ్చారు, రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొస్తా, మైనార్టీలు పేదలకు అండగా ఉంటా, 5 ఏళ్ళు చెడు మళ్ళీ జరగకూడదు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు కామెంట్స్. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా కథనంగా ఇచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, నిన్న సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి ఒక కథనాన్ని ఈనాడు పత్రిక ప్రధానంగా రాసింది. అది కూడా అక్కడ కూడా ప్రత్యేకించింది. చంద్రబాబు క్రీస్తు తత్వాన్ని ఆచరించే వ్యక్తి. చంద్రబాబు క్రీస్తు తత్వాన్ని ఆచరించే వ్యక్తి అన్నది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. ఆయన ఏమన్నాడు వినండి, చూడ. తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చింపబడుదురు, హెచ్చించుకున్నవారు తగ్గించబడుదురు అని యేసుక్రీస్తు చెప్పారు. ఏ స్థాయిలో ఉన్నా సీఎం చంద్రబాబు తనను తాను తగ్గించుకుంటారు. దాన్ని ఆలస్యంగానైనా క్రైస్తవులు గుర్తించారు. క్రైస్తవుల ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. క్రైస్తవులందరూ జీసస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. కనుమూరి రఘురామకృష్ణరాజు అంటున్నారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్. చూసారా, క్రైస్తవులందరూ జీసస్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. జీసస్తో సమానంగా చంద్రబాబును చూడాలి అంటున్నారు కనుమూరి రఘురామకృష్ణరాజు. క్రైస్తవులు కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి క్రైస్తవులు కూడా జీసస్తో సమానంగా చంద్రబాబుని చూడాలి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎంత ఆసక్తికరమైనటువంటి కామెంట్ చూడండి. నిన్న కనుమూరి రఘురామకృష్ణరాజు ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకేమో ఏమో అర్థం కావడం లేదు, 6 నెలలుగా కష్టపడుతున్నా ఏమీ సరిచేయలేనటువంటి పరిస్థితి ఉంది, ఎక్కడ వెళ్తున్నదో అర్థం కానటువంటి స్థితిలో ఉంది, ఈ సమస్య నుంచి గట్టెక్కడ ఎలాగో నాకు ఇప్పటి వరకు పరిష్కారం కూడా దొరకలేదు అని చంద్రబాబు చెప్తుంటే, చంద్రబాబు జీసస్ సమానంగానే చూడాలి, అందుకు తగ్గట్టుగా ప్రాధాన్యత ఇవ్వాలి క్రైస్తవులందరూనని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. చూడండి ఆసక్తికరమైనటువంటి కామెంట్స్.